అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వై వేణుప్రసాద్, ప్రిన్సిపల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్. ప్రస్తుతం ఈ 2025-26 అకాడమిక్ ఇయర్కి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్ నందు అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ విద్యా సంవత్సరం కళాశాలలో నూతనంగా ఉపాధితో కూడిన విద్యా కోర్సులు ఇవ్వడం జరిగింది. బీఎస్సీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 60 సీట్లు, బీఎస్సీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ 60 సీట్లని ప్రభుత్వం మన కళాశాలకి కేటాయించింది. ఈ కోర్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ 2 ఇయర్స్ క్లాస్ రూమ్ టీచింగ్ ఉంటుంది, ఫైనల్ ఇయర్ అప్రెంటిస్షిప్ ఉంటుంది. కన్సర్న్డ్ ఫిర్మ్స్లో అంటే ఇండస్ట్రీస్లో విద్యార్థులకి నెలకి 15,000 రూపాయల వరకు స్టైఫండ్ ఇస్తూ వాళ్ళకి శిక్షణ నేర్పించడం జరుగుతుంది. 3rd ఇయర్ శిక్షణ అయిపోయిన తర్వాత వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏ సంస్థలో అయితే శిక్షణ పొందారో వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళు అందించడం జరుగుతుంది. సో డిగ్రీతో పాటు ఇమ్మీడియట్గా ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది విద్యార్థులకి. కాబట్టి మన ఆర్మూరు డిగ్రీ కళాశాలలో ఈ కోర్సులు వచ్చిన విషయం మీరందరూ గ్రహించుకొని మరి మీ విద్యార్థులు ఈ కళాశాలలో చేరవలసిందిగా కోరుతున్నాము. వీటితో పాటుగా మన కళాశాలలో బిఏ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియంలో 60 సీట్లు కలవు ఒక్కొక్క మీడియంలో. అలాగే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్లో 120 సీట్లు ఉన్నాయి. బీఎస్సీ బీజెడ్సీ అంటే లైఫ్ సైన్సెస్లో 60 సీట్లు. అలాగే బీఎస్సీ ఎంపీసీఎస్ ఆర్ ఎంపీసీ దీంట్లో 60 సీట్లు విద్యార్థులకు అందుబాటులో కలవు. కళాశాలలో అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకులు, అలాగే మంచి అవస్థాపన సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మంచి వాతావరణంలో అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ చేత బోధన జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి లేదా విద్యార్థులకి యాజ్ ఎ ప్రిన్సిపల్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అన్నింటిలో కూడా నాణ్యమైనటువంటి మంచి ఫెసిలిటీస్తో కూడినటువంటి విద్యను అందుతూ ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీటు రాని వాళ్ళే ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. కాబట్టి మన ప్రాంతంలో ముఖ్యంగా రాష్ట్రంలోనే ఒక టాప్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి కళాశాల మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. ఈ అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకుల యొక్క సేవలను ఉపయోగించుకొని మన విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తుకి ఇది ఒక పునాదిలాగా మన డిగ్రీ కళాశాల ఉంటుంది. మరొకసారి నేను విన్నవించుకునేది ఏంటంటే, మన పూర్తి స్థాయి హాస్టల్ సదుపాయం ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్స్లో మేము మాట్లాడాం వార్డెన్స్ తోటి. మన డిగ్రీ కళాశాల చదివిన విద్యార్థులందరికీ 100% హాస్టల్ సదుపాయం ఉంటుంది. అలాగే ఫీజు రీయింబర్స్మెంటు, స్కాలర్షిప్స్ వస్తాయి. క్యాస్ట్, ఇన్కము, బోనాఫైడ్ సర్టిఫికేట్లు అన్నీ కూడా తీసుకొని రెడీగా ఉంటే ఇమ్మీడియట్గా క్యాస్ట్, ఇన్కమ్ వీటిని సబ్మిట్ చేసి ఈ పాస్లో మనం అప్లై చేసుకుంటే విద్యార్థుల అకౌంట్కే స్కాలర్షిప్ వస్తుంది. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా వస్తుంది. కాబట్టి విద్యార్థులు రూపాయి ఫీజు చెల్లించకుండా కళాశాలలో జాయిన్ కావచ్చు. అలాగే ఎవరైనా దోస్తు అడ్మిషన్ చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నట్లయితే కళాశాలకు విచ్చేసి సంబంధిత సర్టిఫికేట్లతో వచ్చినట్లయితే కళాశాలలో మేము ఆ ప్రాసెస్ చేసి అడ్మిషన్ చేసుకోగలుగుతాం. ఇప్పటివరకు కూడా దోస్తు ఫేజ్ 1, ఫేజ్ 2 అడ్మిషన్లు పూర్తి అయినాయి. 13వ తారీఖు జూన్ 13 నుంచి 19 వరకు కూడా 3వ దశ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ దశలో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ దశలో రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్లో మీకు నచ్చినటువంటి కోర్సులో చేరవలసిందిగా కళాశాల ప్రిన్సిపల్గా మీ అందరినీ కోరుతూ ఉన్నాను.